ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా హైందవులకు నా యొక్క వందనాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అడ్డంగా దొరికిన లలిత్ కుమార్ అనే ఒక వీడియో చేస్తున్నాను. దీనికి గల కారణం ఏంటంటే, లలిత్ కుమార్కి హిందూ గ్రంథాల పట్ల కానీ అలాగే బైబిల్ పట్ల కానీ అవగాహన లేకుండా ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అడ్డంగా మాకు దొరుకుతూ ఉంటాడు అనమాట. అందుకనే ఈ విధంగా లలిత్ కుమార్కి వీడియో చేస్తూ ఉన్నాను. లలిత్ కుమార్ చెప్పే విషయం ఏంటంటే, జనమ పాపం అనేది క్రైస్తవ్యంలో ఉంది కానీ హిందుత్వంలో లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జనమ పాపం అనేది హిందుత్వంలో ఉంది అని ఈరోజు హిందూ గ్రంథాల ఆధారంగా చూపిస్తాను. అలాగే ఈరోజు వీడియోలో లలిత్ కుమార్ ఏమంటున్నాడంటే, తెలియక చేసినటువంటి పాపాలకు మాత్రమే క్షమాపణ హిందుత్వంలో ఉంది, కానీ తెలిసి చేసినటువంటి పాపాలకు హిందుత్వంలో క్షమాపణ లేదు అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కూడా హిందూ గ్రంథాల పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు లలిత్ కుమార్. కాబట్టి హిందూ గ్రంథాలలో తెలిసి చేసినటువంటి పాపాలకు కూడా క్షమాపణ ఉంది, అది కూడా మారు మనస్సు లేకుండా, పశ్చాత్తాపం మారు మనస్సు లేకపోయినా కూడా పాపాత్ములకు క్షమాపణ హిందుత్వంలో ఉంది అని హిందూ గ్రంథాలను చూపిస్తాను. అలాగే బైబిల్లో మారు మనస్సు పొందిన పాపాలకు మాత్రమే క్షమాపణ ఉంది, తెలిసి చేసినటువంటి పాపాలు వాటికి ఏదైతే ఉందో వాటికి క్షమాపణ లేదు అని కూడా బైబిల్ నుండి చూపిస్తాను. కాబట్టి ఈ లలిత్ కుమార్ ఏది పడితే మాట్లాడుతూ మాకు దొరుకుతున్నాడు. కాబట్టి లలిత్ కుమార్ అడ్డం పెట్టుకొని హిందూ గ్రంథాల గురించి అలాగే బైబిల్ గురించి హైందవులకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే క్రైస్తవులు కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి బైబిల్ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు దానికి జవాబు చెప్పే వాళ్ళగా క్రైస్తవులు ఉండాలని మిమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరిచే ప్రయత్నం ఈ యొక్క వీడియో ద్వారా చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియో మొత్తం చూడండి. సరే, అయితే లలిత్ కుమార్ ఏ విధంగా మాట్లాడాడో ఆయన మాటలు ఒకటి ప్లే చేస్తూ ఈరోజు జవాబు అనేది చూద్దామండి. ఎందుకు దేవుడే నరవతారిగా దిగి రావాలి? ఇదే చాలా మందికి ఉన్న ప్రశ్న. కారణం ఏంటో తెలుసా? పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధమైన దేవుని దగ్గరికి చేరుట అసంభవము. ఒకవేళ చేరాలంటే మానవుడిలో కావాల్సింది పరిశుద్ధత. ప్రతి మత గ్రంథము కూడా చెప్తా ఉంది కదా, ఏ నరుడు కూడా పరిశుద్ధుడు కాడు, వాడి పుట్టుకలో వాడి క్రియలలో కూడా పాపం ఉంది. వేదాలు అంగీకరిస్తా ఉంటాయి. నువ్వు ఏ మత గ్రంథం చదివావని ప్రతి మత గ్రంథము చెప్తుంది కదా, మానవుడు జన్మతః పాపి అని అంటున్నావు కదా. నేను నల్లట్ల పుస్తకం చెప్తుందిరా మనిషి జన్మతః పాపి అని చెప్పేసి. కానీ సనాతన గ్రంథాలు మనిషి జన్మతః పాపి అన్న విషయాన్ని చెప్పట్ల. అమృతస్య పుత్ర అని చెప్తుంది మనుషుల గురించి. అంటే మనిషి అమృత పుత్రుడు, వాడి పుట్టుక భగవంతుడి అనుగ్రహంతో జరిగింది, అంతే తప్ప పుట్టుకతో వీడు పాపి అని చెప్పి ఎక్కడ చెప్పాలా. అంతేగాని హిందూ గ్రంథాలు ఎక్కడ పుట్టుకతో మనిషి పాపి అని చెప్పలా. అలాంటి పాపిష్టి మాటలు మాట్లాడింది ఏదన్నా ఉంది అంటే నేను అలవాట్ల పుస్తకరా. ఇక్కడ గమనించాలి, మన రవీంద్రనాథ్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు, బ్రో రవీంద్రనాథ్ అనే ఒక ఛానల్ ఉంది. దాంట్లో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది అంటే, ఈ యొక్క పాపి అనేటువంటి మనిషి ఎవరైతే ఉన్నాడో ఇతను దేవుడిని చేరుకోలేకపోతా ఉన్నాడు, దేవుని రాజ్యాన్ని చేరుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈ పాపం చేత బంధించబడ్డ మనిషిని విడిపించడం కొరకు దేవుడు రావాల్సి వచ్చింది అని మాట్లాడుతూ, మరి ఈ పాపి అనే కాన్సెప్ట్ రాగానే క్రైస్తవులు మాత్రమే పాపులు, హిందువులు ఏదో పరిశుద్ధులుగా చూస్తూ ఉంటారు. అంటే క్రైస్తవ్యంలోనే పాపభీతి గురించి ఎక్కువగా బోధిస్తూ, పాపం వల్ల శిక్ష వస్తుందిరా బాబు, కాబట్టి పాపాన్ని విడిచిపెట్టు, అప్పుడే నువ్వు రక్షణ పొందుకుంటావు, లేకపోతే నరకానికి పోతావు అని చెప్పి మనం ఉదయం లేచిన కాడ నుండి సాయంత్రం దాకా ఈ యొక్క చింతనతోటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఇక పాపము చేయకూడదు, మనిషి పాపి, దేవుడిని నమ్ముకోవాలి, రక్షణ పొందుకోవాలి అని చెప్పి మన పదా మాట్లాడుతూ ఉండడం బట్టి క్రైస్తవులు మాత్రమే పాపులుగా చూస్తారు. కాబట్టి అలా కాదు, హిందుత్వం ప్రకారం కూడా మనిషి పాపే. కాబట్టి హిందుత్వం ప్రకారం ఉన్నటువంటి మనిషి పాపి ఎవరైతే ఉన్నాడో అతను కూడా రక్షణ పొందాలంటే ఖచ్చితంగా దేవుడు అవసరము. కాబట్టి పాపులైన మనుషులకు దేవుడు అవసరము, అందుకోసం దేవుడు యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది అని చెప్పి రవీంద్రనాథ్ గారు వీడియో చేస్తున్నాడు. దానికి ఈ యొక్క లలిత్ కుమార్ ఏం చెప్తా ఉన్నాడంటే, హిందుత్వం ప్రకారంగా మనిషి పాపి కాదు అంటున్నాడు. ముఖ్యంగా జనవ పాపి కాదు,
మనిషి అమృత పుత్రుడు అని మాట్లాడుతున్నాడు. అంటే మనిషి అనేవాడు ఒక మనిషి జన్మ ఏదైతే ఉందో అది దేవుడు అనుగ్రహించినటువంటి కృపచేత మనిషి జన్మ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ మనిషి జన్మ పాపి కాదు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. నేనేది ఏంటంటే లలిత్ కుమారు, మనిషి జన్మ పాపి కాదు అని నువ్వు హిందూ గ్రంథాలను చూపించకుండా మనిషి జన్మ అనేది అమృతంతో సమానం, మనిషి జన్మ అనేది గొప్ప జన్మగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఏదైతే నువ్వు మాట్లాడావో అమృత పుత్రుడు అనే కాన్సెప్ట్, ఇది జన్మ పాపం లేదు అని చెప్పడానికి పనికిరాదు. కేవలం మనిషి అనేవాడు గొప్పవాడు, మనిషి జన్మ అనేది మంచిది, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప జన్మ మనిషి జన్మ అని మాత్రం చెప్పడానికి వీలు పడదు. ఇది బైబిల్లో కూడా ఉంది. ఎందుకంటే మనిషి ఏదైతే ఉన్నాడో దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని చెప్పి మనిషి జన్మ గురించి రాయబడింది. అయితే ఇక్కడ గమనించాలి, లలిత్ కుమార్ చెప్పేది ఏంటంటే హిందూ గ్రంథాల ప్రకారంగా మనిషి జన్మ పాపి కాదు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, కనీసం నువ్వు భగవద్గీతను చదివావా? హిందువులు ముఖ్యంగా భగవద్గీత రామాయణం అన్న కనీసం చదువుతున్నారు. సరే, అందులో భాగంగా నువ్వు ధర్మరక్షకుడు అని ముందుకొచ్చావు కాబట్టి నువ్వు కనీసం భగవద్గీత అనే సరే చదివావా అనేది ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న. కాబట్టి ఇతను భగవద్గీత కూడా చదవలేదు అని ఈరోజు నేను హిందూ గ్రంథాల ఆధారంగా చూపిస్తాను. అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గమనించాలి, బైబిల్ ప్రకారంగా జన్మ పాపం ఉందా అంటే కనుక నేనైతే నమ్మనండి. క్రైస్తవ్యంలో 80% క్రైస్తవులు జన్మ పాపం, పుట్టుకతో మనిషి పాపి అని నమ్ముతారు. ఈ సిద్ధాంతంలో 2-3 రకాల వాదనలు ఉన్నాయి. జన్మ పాపాన్ని నమ్మే వాళ్ళు 2-3 రకాల వాదనలు ఉన్నాయి. ఆ పాప లక్షణాలు ఉన్నాయండి, పుట్టుకతో పాపి కాదని. ఇలాగా తర్వాత లక్షణాలు బయటపడితే లక్షణం ఉన్నంత ఉంటేనే పాపి అని ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. అది పక్కన అప్రస్తుతం. అయితే పుట్టుకతో మనిషి పాపి అని క్రైస్తవ్యంలో 80% నమ్ముతారు. అయితే దానికి నేను విరుద్ధము. దానికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు 2-3 ప్రశ్నలు వేశాను. అలాగే జన్మతో పాపి అని ఏదైతే వాక్యాలు చూపిస్తున్నారో వాటి గురించి కూడా నేను వివరణిస్తూ నేను జాన్కోయ్ గారు ఒక వీడియో చేశాము. మనిషికి జన్మ పాపం ఉన్నదా అని చెప్పి వీడియో చేస్తాం. అలాగే హిందుత్వంలో జన్మ పాపం ఉందా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఒక వీడియో చేస్తాము. ఇది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. వెంటనే టిఎస్ కుమార్ జన్మ పాపాన్ని నమ్మడు కాబట్టి వెంటనే నన్ను శత్రు గుంపులో వేసేసి బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఛానల్ చూడటం మానేయడం ఇలా చేయబాకండి. అన్ని అభిప్రాయాలు కుదిరిన వాళ్ళు ఎవరో కూడా ప్రపంచంలో ఉండరు. కొన్ని అభిప్రాయాలు వివేదిస్తుంటారు, అంత మాత్రాన దానివల్ల పోయింది ఏం లేదు. నిదానంగా తెలుసుకోవాల్సిన విషయాలు. నేను యేసుక్రీస్తు రక్షకుడు కాదంటే అప్పుడు నా శత్రువు లిస్టులో పెట్టండి తప్ప, ఈ సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చినప్పుడు వాటిని పరిశీలన చేయండి, అంతవరకు లిమిట్లో తీసుకోండి తప్ప ఎవరిని కూడా శత్రుభావజాలతో చూసి క్రైస్తవ్యం అనేది విడిపోకూడదు. సరేనా? సరే, ఇప్పుడు గమనించాలి, లలిత్ కుమార్ హిందుత్వంలో జన్మ పాపం లేదు అన్నావు కదా. నేను అంటాను క్రైస్తవ్యం ప్రకారంగా పుట్టుకతో మనిషి పాపే కాదని నేను అంటాను. అలాగే అయితే హిందూ గ్రంథాల ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా మనిషి పుట్టుకతోనే పాపి. హిందూ గ్రంథాల ప్రకారంగా లేకపోతే కర్మ సిద్ధాంతం ప్రకారంగా హిందువు పుట్టుకతోనే పాపి అని నేను చెప్తున్న విషయం ఏంటంటే, భగవద్గీత రాజవిద్య గుహ్యాయోగము 9వ అధ్యాయం అన్నమాట. భగవద్గీత 32వ శ్లోకము. ఇక్కడ చూడండి, ఓ అర్జున, శ్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాప యోనిజులను నన్నే శరణ పొంది పరమగతినే పొందుదురు. అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడు, స్త్రీలు అలాగే వైశ్యులు అలాగే శూద్రులు అట్లా చండాలు అంటే ఈ శూద్రులు అనేవాళ్ళు పై వర్ణాల వాళ్ళతోటి, క్షత్రియ వైశ్య బ్రాహ్మణ వాళ్ళతో ఎవరితోనైనా శూద్రులు కలిసి పుడితే కనుక వాళ్ళు చండాలాదిగా మాట్లాడతారు, చండాలులనుగా. ఓకే, వాళ్ళు స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ అలాగే చండాలు కానీ వీళ్ళంతా కూడా యోనిజులు అంటే పాపం వలన పుట్టిన వాళ్ళు, లేకపోతే పాపం ద్వారా పుట్టిన వాళ్ళు, లేకపోతే పుట్టుకతోనే పాపం ఉంది అనే దానికి అర్థం వస్తుంది. అది ఎందుకో చెప్తాను. ఇలాంటి వాళ్ళు నన్ను శరణు పొంది పరమగతిని పొందుతారు. ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళ క్రియలను బట్టి డైరెక్ట్గా పరమగతి పొందలేరు, కానీ కృష్ణుని నమ్ముకోవటం ద్వారా వాళ్ళు పరమగతి పొందుకుంటారు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. సరే, ఇక్కడ వీళ్ళు ఈ పాప యోనిజులు అనే కాన్సెప్ట్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ క్రైస్తవులు తప్పుగా బోధిస్తున్నారు అంటారు. కానీ హిందుత్వంలోనే ఈ పాప యోనిజులు అంటే అర్థం ఏంటో హిందుత్వ సంస్కృత పండితులు అనువాదం ఏం చేశారో నేను చూపిస్తాను చూడండి.
ఈ యొక్క ట్రాన్స్లేషను నేను భగవద్గీత ట్రాన్స్లేషను వివేకవాణి అనే దాంట్లో తీసుకున్నానండి. లింక్ కూడా ఇచ్చాను. ఇక్కడ చూడండి ఏముందంటే చూడండి, పాప జన్మ కలిగిన వారు కూడా భగవంతుడిని ఆశ్రయించడం ద్వారా ఆయనను పొందుతారని ప్రకటించబడింది. పాప జన్మ కలిగిన వాళ్ళు కనపడుతుందండి క్లియర్గా. చూడండి ఏముంది పాప జన్మ కలిగిన వారు, పాప జన్మ కలిగిన వారు అని ఉంది. అంటే వాళ్ళు ఆ జన్మ అనేది ఏది స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ చండాలు కానీ వాళ్ళు పాప జన్మ కలిగిన వాళ్ళు, ఆ జన్మే పాపము అని చెప్తుంది. ఎందుకు అంటే గత జన్మలో చేసినటువంటి పూర్వంలో చేసినటువంటి పాప కార్యాల వల్ల వాళ్ళు ఈ జన్మలో ఇలా పుడుతున్నారు, ఈ యొక్క వర్ణాల్లో పుడుతున్నారు. కాబట్టి వీళ్ళు పుట్టుకతోటే పాపాన్ని మోసుకొస్తున్నారు, వీళ్ళు పుట్టుకతోనే పాపులుగా ఉన్నారు, పుట్టుకతోటే వాళ్ళ పాపం వాళ్ళు అంటించి ఉంది. ఆ పాపాన్ని ఈ జన్మలో వాళ్ళు దాన్ని తొలగించుకోవాలి అనేది చెప్తున్నటువంటి విషయం హిందుత్వంలో. గత జన్మలో వాళ్ళు పాపులుగా లేకపోతే కనుక, వాళ్ళు అసలు పాపమే లేకపోతే కనుక దేవుళ్ళు ఐక్యమైపోతారు, మోక్షాన్ని చేరుకుంటారు. కనుక ఆ పాపం పెండింగ్ ఉంటే కనుక గత జన్మలో ఆ పెండింగ్ని తీర్చుకోవడం కోసం తక్కువ పాపం ఉంటే బ్రాహ్మణులు గాను, ఎక్కువ పాపం ఉంటే ఈ బాగా ఎక్కువ పాపం ఉంటే శూద్రులు గాను, తక్కువ కొంచెం పాపాన్ని బట్టి వైశ్యులు క్షత్రులకు పుడతారు అనేది ఈ కర్మ సిద్ధాంతం అనమాట. సరే అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే స్త్రీలు కానీ వైశ్యులు కానీ చండాలు కానీ శూద్రులు కానీ ఎవరుతున్నారో వీళ్ళంతా కూడా పాప జన్మ కలిగిన వాళ్ళు అని చెప్తున్న విషయం భగవద్గీత. తర్వాత ఇంకొక ట్రాన్స్లేషన్ చూద్దామండి. గీతాజర్నీ.comలో ఇక్కడ ఏముందంటే చూడండి, నిశ్చయంగా ఓ పార్థ, పాప మూలంగా జన్మించిన వారు, గత జన్మలో చేసిన పాపం మూలంగా ఇలా జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు, వ్యాపారులు అంటే వైశ్యులు మరియు శ్రామికులు కూడా అంటే శూద్రులు, వారు నన్ను ఆశ్రయించడం ద్వారా సర్వోన్నత స్థితి నుంచి పొందుతారు. వీళ్ళు పాప జన్మ కలిగిన వాళ్ళు అని చెప్తుంది. తర్వాత ఈ యొక్క యూట్యూబ్ లింక్ కూడా చూడవచ్చు, శ్లోక పద్యాలు, దాంట్లో భగవద్గీత 9:32. ఓకే, ఇందులో గనక గమనిస్తే, ఓ అర్జున, పాప జన్మము కలవారు, పాప జన్మము కలవారు స్త్రీ వైశ్యులని ఉంది. ఓకే, తర్వాత ఏఐలో కనుక చూస్తే దీని గురించి చూడండి, భగవద్గీత 9:32 అనువాదాల ప్రకారంగా పాపం నుండి జన్మించిన అనే పదం చర్చనీయాంశంగా ఉంది. ఓకే, కొన్ని పాత లేదా సాహిత్య అనువాదాల ప్రకారంగా శూద్రుడిగా, వైశ్యుడిగా లేదా స్త్రీగా జన్మించడం అనేది గత పాప కర్మల ఫలితం అని సూచిస్తుంది, గత జన్మ పాప కర్మల ఫలితం అని చూపిస్తుంది అని ఉందండి. ఓకేనా, ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, గతంలో వీళ్ళు చేసినటువంటి పాపాలు ఏవవుతున్నాయో దాని కారణంగా వీళ్ళు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అనేవాళ్ళు వీళ్ళు ఇలా పుడుతున్నారు, ఈ తక్కువ వర్ణంలో పుడుతున్నారు అంటేనే కనుక అది తక్కువ జాతి వారిగా స్త్రీలు ఏ వర్ణంలో ఉన్నా కూడా తక్కువ జాతి వాళ్ళే. అసలు గత జన్మలు పుణ్యకార్యాలు ఏ పాపం లేకపోతే కనుక స్త్రీలుగా పుట్టరేమో, మరి మగవాళ్ళుగా పుడతారేమో. మరి ఇక్కడ స్త్రీ వివక్ష కనపడుతుంది. సరే అయితే ఇక్కడ స్త్రీలు అలాగే వైశ్యులు, శూద్రులు అనే వాళ్ళు గతంలో పాపం చేయటం ద్వారా దిలక పుడుతున్నారు, పాప జన్మ కలిగిన వాళ్ళు అని పాప యోనిజులు అని మాట్లాడుతుంది భగవద్గీత. సరే, ఇప్పుడు అసలు మనిషి జన్మ అనేదే పుట్టుకతోటే వాళ్ళు ఎందుకు పుడుతున్నారంటే, గత జన్మలో వాళ్ళు చేసిన పాప కర్మాలను బట్టి, పాపాన్ని పుట్టుకతో మోసుకొస్తున్నాడు కాబట్టి, అంటే పుట్టుకతోనే వాడు పాపిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జన్మ పాపము అనేది పుట్టుకతో పాపి అనే ఏదైతే అర్థం ఉందో, జన్మ పాపి ఏదైతే ఉందో, ఇది హిందుత్వం ప్రకారంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనిషి జన్మ పాపి అనేది నాకు అర్థమవుతున్న విషయం. కాబట్టి హైందవులు ఆలోచన చేయాలి, జన్మ పాపం హిందుత్వంలో లేదని వాళ్ళు ఆలోచన చేయాలి. ఓకేనా, పుట్టుకతో ఏ పాపం లేకపోతే కనుక అసలు జన్మే ఎత్తరు హిందుత్వం ప్రకారంగా. వాళ్ళక వైకుంఠానికో, వైష్ణవులు అయితే వైకుంఠానికో, శైవులు అయితే ఈ శివుడు సంబంధించిన దాంట్లో, శాక్తేయులు ఒక దాంట్లో అలాగే మోక్షాన్ని చేరుకుంటారు. అంతే తప్ప తిరిగి జన్మ అనేది హిందుత్వం ప్రకారంగా ఉండదు అనేది హిందుత్వం చెప్పే విషయం. కాబట్టి పుట్టుకతో పాపి హిందుత్వం ప్రకారంగా మనిషి పుట్టుకతో పాపి కానీ జన్మ పాపం హిందుత్వంలో ఉంది కానీ క్రైస్తవ్యంలో లేదు అనేది నా వాదన.
సరే, ఇప్పుడు గమనించాలి. అసలు మొట్టమొదట మనిషి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాలు ఎవరైతే ఉన్నారో, పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందులో మొట్టమొదట పుట్టిన శూద్రుడు మరి ఏ పాపం చేస్తే పుట్టాడో మరి నాకైతే అర్థం కాలేదు. సరే, మొట్టమొదట ఒక మనిషి అంటే పుట్టాలి కాబట్టి మొట్టమొదట శూద్రుడిని పుట్టించుంటాడు అని అనుకుంటున్నాను. సరే, అదొక ప్రశ్న. సరే, ఇది లలిత్ కుమార్ హిందుత్వం ప్రకారంగా మనిషి పుట్టుకతో పాపి అని నా గ్రంథాల ప్రకారంగా నాకు అనిపించింది చెప్పాను. కాదంటావా? వీడియో చూద్దాం. సరే, మరొక క్లిప్పింగ్ చూద్దామండి. లలిత్ కుమార్ మాట్లాడినటువంటి మరొక క్లిప్పింగ్ చూద్దాం. చూడండి. దీనికోసం ఎవడో వచ్చి కుక్క సాగు చావాలి, ఎవడో వచ్చి చక్కెర మీద చావాలి అని మాకు చెప్పట్లా. చాలా సింపుల్ సొల్యూషన్. నీకు అక్కడికి వచ్చేసి ఎవరన్నా నరబలి ఇవ్వలేము, ఎవడో రక్తం తీసి బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ఇచ్చినట్టు అలా వీధుల్లో చిందాలేము. మాకు అక్కర్లేదురా. యా, ఇక్కడ లలిత్ కుమార్ చెప్పేది ఏంటంటే హిందుత్వంలో ప్రకారంగా పాపం పోవటం కోసం ఎవరినో నరబలి ఇవ్వక్కర్లేదు. క్రైస్తవ్యంలోని పాపం పోగొట్టుకోవడం కోసం యేసుక్రీస్తు వారు బలయ్యాడు అంటారు కదా. మరి యేసుక్రీస్తు వారిని నరబలిగా చేశారు పాపాలు పోగొట్టుకోవడం కోసం. కానీ హిందుత్వంలో పాపాలు పోగొట్టుకోవడం కోసం ఇలాంటి నరబలి సిద్ధాంతాలు మా దాంట్లో లేదు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించాలి, యేసుక్రీస్తు వారు అయింది నరబలి కాదు. బలి అంటే ఒకరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చేసేసి వాడి పాపాల కోసం వాడు ఏదో ఆశించి ఈ యొక్క కాళికా పురాణం ప్రకారంగా లేకపోతే కొన్ని గ్రంథాల ప్రకారంగా నరబలులు అనేది హిందుత్వ గ్రంథాల్లో ఉన్నాయి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నరబలులు హిందుత్వంలో కాన్సెప్ట్లో ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. ముఖ్యంగా అనేది హిందుత్వం ప్రకారంగా ఉంది. కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారు స్వయంగా మన కోసం మరణించాడు ఈ పాప క్షమాపణ కోసం. అంతే, స్వయంగా ఆయన ఇష్టపూర్తిగానే మరణించాడు. అలా కాకుండా ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా, అలాగే ఈ యొక్క ఏదో ఆశించి క్షుద్ర శక్తుల కోసం ఆశించి క్షుద్ర పూజలు చేస్తుందని నరబలి అంటారు. కానీ యేసుక్రీస్తు వారు దాన్ని నరబలిని అనరు. ఉదాహరణ మీకు చెప్పాలంటే, దేశాన్ని రక్షించడం కోసం కొంతమంది ఆర్మీ జవాన్లు దేశాన్ని రక్షించడం కోసం తమ ప్రాణ త్యాగాన్ని చేస్తారు. దాన్ని నరబలి ఇచ్చినట్టుగా మనం చెప్పం. నరబలి ఇచ్చినట్టు చెప్తామండి? చెప్పం. ఇప్పుడు భారతదేశం ఎవరైనా ఆర్మీ సైనికులను యుద్ధానికి పంపించి చనిపోతారని తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో ఆ యొక్క పంపించినప్పుడు యుద్ధాల్లో మరణిస్తే భారతదేశం నరబలి ఇచ్చింది అనరు. లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తి నరబలి అయ్యాడు అనను. ఆ చనిపోయిన వ్యక్తిని ఏమంటామంటే త్యాగంతో మన కోసం చనిపోయాడు, అమరవీరుడు అని మాట్లాడతాం కదా. అట్లాగే యేసుక్రీస్తు వారు మన కోసం త్యాగంతో చేసినటువంటి మరణం తప్ప, తిరిగి లేచాడు తప్ప, అంతే తప్ప అది నరబలి అనరు. సరే, ఇప్పుడు గమనించండి. మరి పాపాల కోసం ఒక వ్యక్తిని బలి ఇవ్వటం అనేది క్రైస్తవ్యంలో ఉంది కానీ హిందుత్వంలో లేదు అని మాట్లాడుతున్నాడు. ఇది అవగాహన లేక మాట్లాడుతున్నాడు కాబట్టి అది కూడా చూద్దామండి. ఒకసారి చూడండి. అసలు పాప క్షమాపణ కోసం బలులు అనేది హిందుత్వంలో ఉన్నాయి. చూపిస్తాను చూడండి. వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గ 55వ శ్లోకంలో కనుక గమనిస్తే, పాపములు తొలగించుట కోసం ఏముందంటే ఉత్తమమైన అశ్వమేధ యజ్ఞం ఆచరించు అని చెప్పి దశరథుడికి అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్పారండి. అంటే పాపాలు పోవటం కోసం అశ్వమేధ యజ్ఞం చేశారు. తర్వాత ఋగ్వేదము 1వ మండలము 162వ సూక్తము 22వ మంత్రంలో ఈ అశ్వమా మమ్మును పాపము నుండి కాపాడము, అశ్వమా నీవు మరణించవు, అంటే చనిపోయినా కూడా నువ్వు స్వర్గతుల్యం అవుతావు, అశ్వమా అని చెప్పి అశ్వాన్ని అశ్వమేధ యజ్ఞం చేస్తారు ఋగ్వేదంలో. తర్వాత కృష్ణ యజుర్వేదం 2వ కాండము 1వ ప్రపాఠకము 4వ అనువాకము 11 నుండి 12వ మంత్రంలో ఇక్కడ చూడండి, ఇంద్రుడు పాప పరిహారం కోసము వృషభాన్ని బలిస్తాడు. చూడండి, ఇది ఇంద్రుడు పాప పరిహారం కోసం ఇచ్చినటువంటి బలి. తర్వాత ఇప్పుడు నరబలి లేదు, పాపాలు పోగొట్టుకోవడం కోసం హిందుత్వంలో నరబలి లేదు అని మాట్లాడాడు కదా లలిత్ కుమార్. చూడండి, మహాభారతం అశ్వమేధిక పర్వం 3వ అధ్యాయము 5 నుండి 8వ శ్లోకాలను గమనిస్తే చూడండి ఏముందంటే, చూడండి ఇక్కడ పాపాలు చేసే మానవులు యజ్ఞంతో, తపస్సుతో, దానంతో ఆ పాపాల నుండి విముక్తులవుతారు. ఏం యజ్ఞం అంటే చూడండి,
భరతవంశీయ యధిష్ఠర, అందువల్ల నీవు రాజసూయం, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి. ఆ? ఎందుకంటే పాపాలు పోగొట్టుకోవడం కోసం నరమేధం కూడా ఉంది అని హిందుత్వం ప్రకారం కనపడతా ఉంది. సరేనా? కాబట్టి పాపాలు పోగొట్టుకోవడం కోసం ఎవరినో ఒకళ్ళు బలి ఇవ్వటం అనేది హిందుత్వంలో లేదు, క్రైస్తవ్యంలో ఉంటుంది అంటున్నావు కదా. క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు నరబలి అవ్వలేదు, కానీ ప్రాణ త్యాగం చేశాడు మా కోసం, ఇష్టపూర్తిగా చేశాడు. కానీ హిందుత్వంలో మనుషుల్ని కొనుక్కొచ్చి, ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళ అవసరాలను ఉపయోగించుకుంటూ వాళ్ళని ప్రలోభ పెడుతూ కొనుక్కొచ్చి, లేకపోతే బలవంతంగా నరబలులని హిందుత్వంలో ఇచ్చేవాళ్ళు. వాటి గురించి లింక్ డెస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి హిందూ గ్రంథాల్లో. అలాగే ఇప్పుడు చూపించిన మహాభారతంలో పాపాలు పోగొట్టుకోవడం కోసం నరమేధం చేయమని చెప్పి ఉన్న విషయాలు చూపించారు. కాబట్టి లలిత్ కుమార్ ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థం అవుతుందో లేదో ఆలోచన చేసుకో. తర్వాత సంధ్యావందనం చేసుకుంటే చాలు, అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు పాటిస్తే చాలు, నీ విధిని నువ్వు పాటిస్తే చాలు. నువ్వు ఏదైనా తెలియక చేసిన పాపాలుంటే, అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి సనాతన ధర్మంలో ఎప్పటికీ నిష్కృతి లేదు. మీలాంటి గోసిగాళ్ళని తీసుకొచ్చి ఒకరిని కాదు 100 మందిని బలిచ్చినా సరే ఆ పాపాలు పోవు, దాని ఫలితం వాడు అనుభవించాల్సిందే. కానీ అనుకోకుండా తెలియక చేసే పాపాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మనం నడుస్తుంటే కొన్ని జీవులు చనిపోవచ్చు, మనకి తెలియదు, ఆ విషయం మనం నోటీస్ చేయం. అలాగే మనం నిత్యం గాలి పీల్చి వదలటం వల్ల కొన్ని జీవులు చనిపోవచ్చు. ఆ క్రిమి ప్రాణమైనా నీ ప్రాణమైనా అన్ని సమంగా చూస్తుంది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఉన్న పరమాత్ముడు సనాతన ధర్మంలో సమవర్తి. కానీ అలా తెలియక చేసావు కాబట్టి, అలా చేయాలని నీ మనసులో లేదు కాబట్టి, దానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉండాలి కాబట్టి సంధ్యావందన విధిని సవ్యంగా ఆచరించడం వల్ల నీకు ఖచ్చితంగా ఆ దోషం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తుంది ఈ మంత్రం. ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి సనాతన ధర్మంలో ఎప్పటికీ నిష్కృతి లేదు. ఎవడో ఫోన్ కిస్క గొట్టంగాడు వచ్చి నా కోసం రక్తం చిందించాడు, మాంసం చిందించాడు, మా కైమ కొట్టించాడు అంటే ఎక్కడ దరిద్రంరా? సనాతన ధర్మంలో మనుషులు తెలిసి పాపాలు చేసినా తెలియక పాపాలు చేసినా సరే అన్ని అనుభవించాల్సిందే. కానీ తెలియక చేసిన పాపాలకి కొన్ని ప్రక్రియల ద్వారా నిష్కృతి ఉంటుంది. తెలిసి చేసిన పాపాలకి ఏళ్ళ మతం ఇచ్చినట్టు ఎలాంటి రుణమాఫీ పథకాలు, పాపాల మాఫీ పథకాలు లేవు. ఎవరు చేసుకున్న కర్మకి ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే. ఇది ఈ రోజు నేను చెప్పినా, గతంలో ఋషులు చెప్పినా, మధ్యకాలంలో గోసాయిలుగా వచ్చిన బైరాగులు పాటలాగా పాడుకుంటూ చెప్పినా ఈ సత్యం ఎప్పటికీ మారదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సత్యమేవ జయతే. ఇక్కడ లలిత్ కుమార్ కోన్ కిస్కా కొట్టడం అదే మాట్లాడాడు. సరే, అది వాళ్ళ యొక్క మాట తీరు. మన మాట తీరు వచ్చేసరికి సాత్వికంగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండమని చెప్పాడు కాబట్టి దేవుడు మనం ఆ మార్గంలో వెళ్తున్నాను. వ్యూస్ తక్కువ ఉన్నా పర్వాలేదు, పరుష పదాలు నేను వాడను. సరే, మంచి వీక్షకులు నాకు ఉండాలి, మంచి సబ్స్క్రైబర్ నాకు ఉండాలి అనేది గమనిక. సరే, ఇక్కడ గమనించండి. ఇక్కడ లలిత్ కౌర్ చెప్పేది ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాలకు క్షమాపణ ఉండదు హిందుత్వంలో. ఏదో తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, అంటే గాలి పీల్చుకున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, క్రిములు చచ్చిపోయినా, ఏదైనా చీమలు చచ్చిపోయినా, వాటి గురించి క్షమాపణ కోసం మాత్రమే ఈ యొక్క ఇది సంధ్యా సంబంధించినటువంటి సాయంత్రం చేసే పూజలే కానీ, ఈ పుష్కర స్నానాలే కానీ, లేకపోతే ఇలాంటి పాపోహం పాపకర్మ అని చెప్పి హిందుత్వంలో ఉన్న శ్లోకాలే కానీ, ఇవన్నీ కూడా తెలియక చేసినటువంటి పాపాల కోసం మాత్రమే తప్ప, తెలిసి చేసినటువంటి పాపాలకు ఎటువంటి ప్రాయశ్చిత్తం హిందూ గ్రంథాల్లో లేదు. కేవలం కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆ పాపాలు వాడే మాత్రమే అనుభవించి రక్షణ పొందుకోవాలి తప్ప, తెలిసి చేసిన పాపాలకు క్షమాపణ హిందుత్వంలో లేదు అనేది లలిత్ కుమార్ చెప్తున్న విషయం. వినటానికి ఇదేదో బాగున్నట్టు ఉంది, కానీ హిందుత్వ గ్రంథాలు అలా చెప్పట్లేదు. నేను ముఖ్యంగా ఇందాక చూపించాను ఏంటంటే, చూడండి, పాపాలు పోగొట్టుకోవడం కోసం ఇక్కడ నరమేధం కూడా చేయమన్నాడు. ఇవన్నీ తెలియక చేసిన పాపాల? అసలు తెలియకుండా చేసిన దానికి దేవుడు లెక్క అడగడు. తెలియక జరిగిన దానికి మనిషి అనేవాడు నడుస్తూ ఉంటాడు, మనిషి అనేవాడు గాలి పీల్చుకుంటాడు, అందులో కొన్ని జంతువులు చచ్చిపోతాయి. అంటే అవన్నీ కూడా ఈ జీవన క్రమంలో ఒకదానికొకటి మరణిస్తున్నాయి తప్ప దాని గురించి దేవుడు లెక్క అడగడు. దాని గురించి అయితే ఈ పాపక్షమాపణ కోసం యజ్ఞాలు హోమాలు చేయక్కర్లా, ఈ పుష్కర స్నానాలు కానీ ఇవన్నీ కూడా అవసరం. తెలియక చేసిన దాని గురించి దేవుడు ఏమి లెక్క అడగడు, తెలిసి చేసిన దానికి లెక్క అడుగుతాడు, ఎప్పుడైనా గమనించాలి. సరే, అయితే ఇక్కడ లలిత్ కుమార్ చెప్పేది ఏంటంటే, తెలిసి చేసినటువంటి పాపాలకు కూడా హిందుత్వంలో ఎటువంటి మారు మనసు లేకపోయినా కూడా క్షమాపణ ఉంది. ఒకవేళ తెలిసి చేసే తప్పు తెలిసి చేసినా కూడా ఒక క్షణంలో, అయ్యా నేను తెలిసి చేశాను, కానీ దాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, దాన్ని క్షమించు, ఇక నుండి ఆ తప్పు చేయను అని దేవుని వేడుకొని
ఆ తప్పు చేయకుండా జీవిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని దేవుడు క్షమించినా తప్పు కాదు. ఎందుకంటే పశ్చాత్తాపడి మనిషి మారు మనసు పొంది మార్పు చెందడమే దేవుడు కోరుకునేది, అంతే తప్ప ఇక తెలిసి చేసావు కదా తప్పు, దానికి ఖచ్చితంగా నువ్వు కర్మ అనిపించాల్సింది, బాధపడాల్సిందే అంటే కనుక మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉండడు. ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు, ఊహల్లో కానీ ఆలోచనలో కానీ ఎక్కడో కట్ట తొందరపాట్లో కానీ చేస్తూ ఉంటాడు. అలా మనిషి ఆ తప్పు చేయకుండా జీవించే స్థాయి రావాలంటే అది సాధ్యమే పని కాదు. మనిషి జన్మ ఎత్తుతూనే పోతూ ఉంటాడు. అలా అంటే మీ ఋషులు, ఎంతోమంది ఋషులు కూడా యోగ స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా అనేక తప్పులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి సరైన అవగాహన హిందుత్వం ప్రకారంగా లేదు. కానీ ఇక్కడ గమనించాలి, హిందుత్వ ఋషులు కానీ ఎవరైనా కూడా వీళ్ళంతా కూడా అసతమ సద్గమయ తమసమ జ్యోతిర్గమయ, కాబట్టి సత్యంలోకి నడిపించు మమ్మల్ని, మృత్యుంగా అమృతంగమయ అని చెప్పి చనిపోయేవారు మమ్మల్ని బ్రతికించు, ఇలాగా ప్రార్థనలు చేసి వాళ్ళు కూడా దేవుడి కృపచేత మాత్రమే రక్షణ పొందుకున్నట్టుగా అర్థమవుతుంది తప్ప ఏదో కర్మలు అనుభవించి మాత్రమే పూర్తిగా వాళ్ళు చేసిన తప్పు చేయకుండా జీవిస్తూ దేవుని చేరుకునే వాళ్ళు అనేది సాధ్యపడదని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు హిందుత్వం ప్రకారం చూద్దామండి. దీని గురించి ప్రత్యేకించి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. ఈ షార్ట్ ఫిల్మ్ తప్పనిసరిగా మీరు చూడండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ షార్ట్ ఫిల్మ్ తీశాను, తప్పనిసరిగా మీరు అందరూ చూడండి వాళ్ళు చూడండి. చాలా విషయాలు ఈ టాపిక్ మీదే ఉంటాయి. ఇక్కడ గమనించండి, బైబిల్ ప్రకారంగా అయితే యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాం. పాపులు రక్షించడానికి అంటే పాపం చేస్తున్న వాళ్ళని రక్షించాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని ఎవరు రక్షిస్తారంటే లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ శ్లోకం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని. పాపులుగా రక్షించడు. పాపులు యేసుక్రీస్తు వారు పేరు పలికారని, యేసుక్రీస్తు వారు నమ్మారని యేసుక్రీస్తు వారు రక్షించడు. మారు మనసు పొందాలి, పాపులు అనేవాడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన పాపులను రక్షించడానికి వచ్చానని చెప్పి లూకాసు వార్త 5వ అధ్యాయం 32లో ఉంది. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం ప్రకారంగా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది. ఎందుకంటే కేవలం నామస్మరణ చేసినంత మాత్రాన క్రైస్తవ్యంలో పాపక్షమాపణ లేదు. మారు మనసు పొందుకోవాలి. చూడండి, క్రియలకు తగ్గ వాళ్ళు మంచి క్రియలు ఫలించాలి, మంచి ఫలాలు అంటే మంచి నీతి క్రియలు చేయాలి, మంచిగా జీవించాలి. అప్పుడు మాత్రమే పరలోకం ఉంటుంది. ఏదో దేవుని తలుచుకున్నంత మాత్రాన పరలోకం ఉండదు. కేవలం పశ్చాత్తాపంతో మారు మనసుతో కలిగిన వాళ్ళు మాత్రమే దేవుడు, మారు మనసు పొందినటువంటి పాపులు మాత్రమే దేవుడు క్షమిస్తాడని బైబిల్ చెప్తుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ప్రభా అని పిలుస్తున్నారు కానీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళకి శిక్ష ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 32, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23 వచ్చిన ప్రకారంగా అక్రమం చేయు వారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పాను. ఇక్కడ గమనించాలంటే అక్రమంగా జీవిస్తున్నారు, ప్రభా అని పిలుస్తున్నారు అంటే నామస్మరణ చేస్తున్నారు కానీ అక్రమంగా జీవిస్తున్నారు. అలాంటి వారు పాస్టర్లు అయినా సరే, అద్భుతాలు చేసిన వాళ్ళైనా సరే, అనేక రోగాలు దెయ్యాలు వెలగొట్టిన వాళ్ళైనా సరే, అద్భుతాలు చేసిన వాళ్ళైనా సరే, వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు క్షమిస్తాడు. ఏ సందర్భంలో ఒకసారి 2 సార్లు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత అయినా కూడా అలా జీవిస్తున్నప్పుడు దేవుడు మోసపోడు, వెక్కిరించబడడు. ఆయన ఖచ్చితంగా నరకానికి తీసుకుని వెళ్తాడు అక్రమంగా జీవిస్తే. కానీ హిందూ గ్రంథాల ప్రకారం అలా ఉందా? కాదండి. చూడండి, సంపూర్ణ శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత 24వ అధ్యాయము పేజ్ నెంబర్ 64-65 వసుంధర పబ్లికేషన్స్లో ఇక్కడ చూడండి, సమస్త పాపాలు నశిస్తాయి. ఏంటంటే చూడండి, భస్మ ఏదైతే విభూది ఏదైతే ఉందో ఈ విభూతిని ధరిస్తుంటే సమస్త పాపాలు, లలిత్ కుమార్ నువ్వు అంటున్నావు కదా తెలిసి చేసినటువంటి పాపాల క్షమాపణ లేదని హిందుత్వంలో, కానీ ఇక్కడ ఏమంటుంది శివపురాణము, సమస్త పాపాలు పోతాయంట భస్మాన్ని ధరిస్తే, సమస్త పాపం నుండి విముక్తుడవుతాడు. అలాగే తెలిసి తాకినా తెలియక తాకినా సరే సమస్త పాపాలు నశిస్తాయి అని ఉంది చూడండి. అలాగే పంచమహాపాతకాలు కూడా పోతాయి. స్త్రీ అలాగే గోహత్యాది పాపాలు, ఒకరు స్త్రీలను చంపినా గోవులు చంపినా అలాంటి వాళ్ళ పాపాలు కూడా పోతాయి. అలాగే ఇలాంటి దోషులంతా అన్ని ఈ యొక్క విభూతి అనేది తెలిసి తాగినా తెలియక తాగినా సరే వాడు పరమ కిరాతకుడు అయినా సరే, స్త్రీలను గోహత్య చేసినా వాడు ఎలాంటి కిరాతకుడు, ఎలాంటి పాపాలనేది కూడా పోతాయి అని చెప్పి చెప్తుంది. కాబట్టి తెలిసి చేసిన పాపాలకు కూడా హిందుత్వంలో వాడు ఎటు పశ్చాత్తాపం లేకపోయినా సరే, తెలియక తాగినా సరే, పశ్చాత్తాపం లేకపోయినా మారు మనసు లేకపోయినా ఈ విభూతి రాసుకుంటే పాపక్షమాపణ కలుగుద్దని హిందుత్వం చెప్తుంది. దీన్నే మూఢనమ్మకం అంటారా కాదా? తర్వాత చూడండి, రుద్రాక్షల గురించి ఇదే శివమహాపురాణము విద్వేశ్వర సంహిత 25వ అధ్యాయం ప్రకారంగా చూడండి, ఈ రుద్రాక్షలు ధరిస్తారంట బ్రహ్మహత్యాది పాపాలు నశిస్తాయి, గోహత్యాది పాపాలు నశిస్తాయి, దీన్ని చూసినా తాకిన నరహత్యాది దోషాలు నశిస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా
రుద్రాక్షలు ధరిస్తే పాపాలు పోతాయని చెప్పి హిందుత్వం చెప్తుంది. తర్వాత ఈ సంపూర్ణ శివ మహాపురాణం ప్రకారంగానే ఇక్కడ చూడండి ఏముందంటే, పరమ పాపకార్యాలు చేసిన దేవరాజు కైలాసానికి వెళ్ళటం గల కారణం శివపురాణ కథలు. శివపురాణం విన్నంత మాత్రాన ఎన్ని పాపాలు చేసినా సరే వాడికి వైకుంఠం దక్కుతుంది, లేకపోతే ఇగో కైలాసం దక్కుతుంది అని చెప్పి చెప్తున్న విషయం. కైలాసానికి వెళ్ళాడంట. తర్వాత దేవి భాగవతం, శ్రీదేవి భాగవతం, ఏకాదశ స్కందము, భస్మ స్నానము, పేజీ నెంబర్ 877. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి పుస్తకం బేతవోలు రామబ్రహ్మ అనువాదంలో నుండి కనుక గమనిస్తే, ఒళ్ళంతా బూడిది పునుకున్నవాడు సర్వపాప విముక్తుడై సరాసరి మోక్షం పొందుకుంటాడు. సర్వపాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియజేసిన పాపాలు ఏ సరైతే అన్ని పాపాలు పోతాయి బూడిది రాసుకుంటే కనుక అని చెప్పి మనకి దీంట్లో ఉంది. తర్వాత ఇదే దేవి భాగవతంలో నవమ స్కందం పేజీ నెంబరు 695లో కనుక గమనిస్తే చూడండి, తెలియక అజ్ఞానంతో సరే అయినా సరే ఈ యొక్క పుష్కర స్నానాలు అన్నమాట, గంగలో మునిగితే కనుక వైకుంఠం చేరుకుంటారు అని చెప్పి ఇక్కడ కూడా రాయబడింది. తర్వాత వ్యాస భాగవతము 6వ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకం కనుక గమనిస్తే, వ్యాస భాగవతం 6వ స్కందము 2వ అధ్యాయం 6వ శ్లోకం కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, అజామిలుడి కథలో కోటి జన్మల పాపాలు కూడా ప్రాయశ్చిత్తమైనవి నారాయణ అని పిలిచినందుకు. అది కూడా భగవంతుడిని భక్తితో కాదు, ఏదో పిల్లవాడిని నారాయణ అని పిలిచినందుకు. కాబట్టి తెలిసి చేసిన పాపాలకి క్షమాపణ లేదు హిందుత్వంలో అంటున్నావు కదా లలిత్ కుమార్. కానీ అనేక ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు తెలియక రుద్రాక్షలు, తెలియక గంగలో మునిగిన, తెలియక భస్మాన్ని రుద్దుకున్నా సరే కూడా పాపక్షమాపణ హిందుత్వం ఇస్తుంది. నామస్మరణ చేస్తే చాలు పాపక్షమాపణ హిందుత్వం ఇస్తుంది. అది కూడా తెలియక నామస్మరణ చేసినా సరే, పిల్లోడికి ఆ పేరు పెట్టినా సరే అలాంటి పాపక్షమాపణ హిందుత్వంలో ఉంది. పశ్చాత్తాపం కానీ, మారు మనసు కానీ, వాడి పరివర్తనలో మార్పు రాకపోయినా సరే వాడిని క్షమించి కైలాసానికి, వైకుంఠానికి, మోక్షానికి హిందుత్వం తీసుకుని వెళ్తున్నట్టుగా హిందూ గ్రంథాల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి హిందువులను హిందూ గ్రంథాలు చదివినటువంటి అమాయక హిందువులను మోసం చేస్తున్నావు. క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నాం. క్రైస్తవ్యంలో మారు మనసు పొందాలి, జీవితాన్ని మార్చుకునే వాళ్ళు మాత్రమే రక్షణ పొందుకుంటారని బైబిల్ చెప్తుంది. కేవలం నామస్మరణ చేస్తే చాలదు, వాళ్ళు దేవుడిని నమ్మాలి, అలాగే దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి, అప్పుడే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి. అలాంటి వాళ్ళకే పాపక్షమాపణ ఉంది, కానీ లేకపోతే అక్రమం చేయవారులారా అని చెప్పి వాళ్ళు నరకానికి పంపిస్తారని బైబిల్ చెప్తా ఉంటే అలాంటి బైబిల్ని తప్పుపడతా ఉన్నారు. మీ కింద ఇంత పెద్ద నలుపు పెట్టుకొని, ఇంత గబ్బు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్ల బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అలాగే హిందుత్వంలో జనాభా పాపం ఉందని కూడా చూపించాను. ఇది విషయం మిత్రులారా. కాబట్టి లలిత్ కుమార్కి బుద్ధి రావాలంటే మన వీడియో అనేకులకు షేర్ అవ్వాలి, వ్యూస్ రావాలి. మీరు లైక్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్ వీడియో ప్రమోట్ అవుద్ది. షేర్ చేయండి, నలుగురికి కమెంట్ చేయండి, దాని ద్వారా వీడియో ప్రమోట్ అవుద్ది. ఇది విషయం మిత్రులు. నా పని అయితే నేను చేస్తాను, మిగతా పని మీరు చేయాలి. అది విషయం మిత్రులారా. హైందవులారా దయచేసి మోసపోకండి, క్రైస్తవం మీద వ్యతిరేకత భావజాలను పెంచుకోబోకండి. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేది గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.